హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 15 ఆఫ్ పైథాన్ కోర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనము ఇంట్రడక్షన్ టు ఊప్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అసలుకి ఊప్స్ అంటే ఏంటి, ఊప్స్ని యూజ్ చేసేసుకుని మనము ప్రోగ్రామ్స్ని ఎలా రాస్తాము, అలానే ఊప్స్లో మనకు ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో వీటన్నిటి గురించి అయితే నేర్చుకోబోతున్నాము. వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలానే ప్రీవియస్ డేస్ వీడియోస్ చూడకుంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే సో వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనమాట. పారాడైమ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక టెక్నిక్, లేకుంటే ఇది ఒక వే టు ఆర్గనైజ్ ఏ ప్రోగ్రామ్ అనమాట. ఒక ప్రోగ్రామ్ ని మనము ఒక టెక్నిక్ ని యూజ్ చేసేసి లేకుంటే ఒక వేని యూజ్ చేసేసి ఒక ప్రోగ్రామ్ ని మనము ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తామో దానిని మనం ఇక్కడ పారాడైమ్ అని అంటాము. మీరు క్లియర్గా అయితే వినండి, అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది. సో పారాడైమ్ అంటే వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ ప్రోగ్రామ్, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ అనేది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకు మేజర్గా వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడైజమ్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మనము ఫంక్షన్స్ని అలానే ప్రొసీజర్స్ని యూజ్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ అప్రోచ్ని అయితే ఫాలో అయితే అవుతామన్నమాట. అలాంటి దాన్ని మనము ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అని అంటాము. ఇందులో సింపుల్గా వచ్చేసరికి లైన్ బై లైన్స్ కోడ్ అయితే ఉంటుంది అనమాట, అంటే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ఇందులో మనకు టాప్ డౌన్ అప్రోచ్ అయితే ఉంటుందన్నమాట, అంటే స్టార్టింగ్ టాప్తో అయితే స్టార్ట్ అయ్యి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు బాటంకి అయితే వెళ్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు ఎవ్రీథింగ్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఫంక్షన్స్తో అయితే బైండ్ అయి ఉంటుందన్నమాట. సో ఎవ్రీ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లాగైతే ఉంటుంది. మనకు లాంబ్డా ఫంక్షన్స్, రికర్షన్ ఇవన్నీ యూజ్ చేసి ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే నేర్చుకుందాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ స్టేట్మెంట్ అయినా కూడా మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లాగైతే ఉంటుంది, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక కమింగ్ టు అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక అప్రోచ్ అనమాట. ఈ అప్రోచ్ ద్వారా మనం వచ్చేసరికి ప్రోగ్రామ్స్ని అయితే రాస్తాము బై క్రియేటింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇందులో మనకు ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఊప్స్లో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇందులో మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాము అని అంటే బై క్రియేటింగ్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇందులో మనకు ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ రూపంలో అయితే ఉంటుందన్నమాట, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ లో మనకు వచ్చేసరికి సో డేటా మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తామన్నమాట రాదర్ దాన్ లాజిక్. సో ఇక్కడ మనం లాజిక్ని అయితే ఎక్కువగా యూజ్ చేయము, డేటా మీద మనం ఎక్కువ ఫోకస్ అయితే చేస్తాము, ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని మనం యూజ్ చేయాలి అని అంటే సో రియల్ టైం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేయడానికి మనము ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. సో పైన ఉన్న 2 పారాడైమ్స్ని యూజ్ చేసేసుకొని సాల్వ్ చేయలేమా అంటే అంత ఎఫెక్టివ్గా మనమైతే చేయలేమన్నమాట. ఇందులో మనకు వచ్చేసరికి మెయిన్గా రీయూజబుల్ అయితే ఉంటుంది, అలానే మనకు కోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని అందరైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేనేమని చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే క్లాసెస్ అలానే ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనము క్లాస్ అంటే ఏంటి అలానే ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఇప్పుడైతే నేర్చుకుందాము. క్లాస్ అంటే ఏంటి అని అంటే జస్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసరికి ఒక బ్లూ ప్రింట్ లేకుంటే ఒక టెంప్లెట్. సో ఈ బ్లూ ప్రింట్ని లేకుంటే టెంప్లెట్ని యూజ్ చేసేసుకొని మనము ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ అయితే చేస్తామన్నమాట. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్ తీసుకున్నా, లేకుంటే ఒక బైక్ తీసుకున్నా, లేకుంటే ఒక మనిషిని తీసుకున్నా, లేకుంటే ఒక కంప్యూటర్ని తీసుకున్నా, ఎవ్రీథింగ్ మనకు ఆబ్జెక్టే అనమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మీరు ఆబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా కావచ్చు, కార్ కావచ్చు, లేకుంటే బైక్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా మనకు ఒక ఆబ్జెక్ట్ అని మనం ఇక్కడైతే ట్రీట్ చేస్తాము. ఇంతకుముందు మనము వాల్యూస్ని కూడా పైథాన్లో ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తామని ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకున్నాం కదా, అలానే అనమాట ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ మనకు ఒక ఆబ్జెక్ట్ లాగే మనం ట్రీట్ అయితే చేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఆబ్జెక్ట్కి మనకు మెయిన్గా అయితే 2 ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 2 ప్రాపర్టీస్ ఏంటి అని అంటే
ఫస్ట్ది వచ్చేసరికి మనకు యాట్రిబ్యూట్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిహేవియర్ అన్నమాట. సో నేను మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక కార్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసినట్లయితే అందులో మనకు వచ్చేసరికి కార్కి ఏమేమి ఉంటాయి, కార్కి వచ్చేసరికి కలర్ ఉంటుంది, కార్కి అలానే ప్రైస్ ఉంటుంది, అలానే వచ్చేసరికి ఆ కార్ బ్రాండ్ అయితే ఉంటుంది, అలానే నెక్స్ట్ వచ్చేసరికి 7 సీటర్సా లేకుంటే 6 సీటర్సా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చేసరికి ఆ కార్ యొక్క యాట్రిబ్యూట్స్ అవుతాయి అనమాట. అంటే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ అయితే అవుతాయి. ఇక కమింగ్ టు బిహేవియర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యాక్షన్ అన్నమాట. యాక్షన్ అంటే ఏంటిది, ఏదైనా మనం చేసేదాన్ని ఒక యాక్షన్ అంటాం కదా. సో కార్ని యూజ్ చేసేసుకొని మనము ఏమి యాక్షన్ని పర్ఫామ్ చేస్తామో దాన్ని మనము బిహేవియర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనము కార్ని యూజ్ చేసేసుకొని ఏం చేస్తాము, రైడ్ చేస్తామా. సో ఈ రైడ్ చేసేది ఇక్కడ మనకు బిహేవియర్ అన్నమాట. ఇక నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా పెన్ తీసుకున్నారనుకోండి, పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయినట్లయితే ఆ పెన్కి మనకు యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, అది బ్లూ కలర్ పెన్నా లేకుంటే బ్లాక్ కలర్ పెన్నా అని, లేకుంటే అది బాల్ పెన్నా లేకుంటే అనదర్ పెన్నా అని. సో ఇవన్నీ కూడా మనకు యాట్రిబ్యూట్స్ అయితే అవుతాయి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆ పెన్ని యూజ్ చేసేసుకొని మనము ఏమి యాక్షన్ని పర్ఫామ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా పెన్ని యూజ్ చేసేసుకొని రాస్తాం కదా, రాసేది మనకు అక్కడ ఒక బిహేవియర్ అన్నమాట, ఒక మెథడ్ అన్నమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ ఊప్స్ లో మనకు 4 పిల్లర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, అలానే అబ్స్ట్రాక్షన్ అని. వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోస్ లో అయితే నేర్చుకుందాము. అడ్వాన్స్డ్ పైథాన్ అని ఇంకొక కోర్స్ అయితే నేను చేస్తాను, అప్పుడైతే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీటి గురించి ఇప్పుడు నేనైతే ఏం చెప్పను. ఈ రోజు వచ్చేసరికి క్లాసెస్, ఆబ్జెక్ట్స్, క్లాస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు క్లాస్ని మనము యూజ్ చేసేసుకొని ఏమేమి చేస్తామో సో దీని గురించి కంప్లీట్గా అయితే నేర్చుకుందాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాము. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని. ఇప్పుడు వచ్చేసరికి మనం ప్రాక్టికల్గా అయితే చేద్దాము, ఏ విధంగా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి ఒక న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కార్ క్లాస్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం మనకు ఫస్ట్ వచ్చేసరికి క్లాస్ అనేది కీవర్డ్ అనమాట. ఎప్పుడైతే మనం ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు క్లాస్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనము క్రియేట్ చేయాలనుకుంటున్న ఒక క్లాస్కి అయితే నేమ్ ఉంటుంది కదా, ఆ క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఆ నేమ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కార్ క్లాస్ని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, కార్ యొక్క బ్లూ ప్రింట్ని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి కార్ అని క్లాస్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ కోలన్ అయితే యూజ్ చేయాలి. కోలన్ యూజ్ చేసిన తర్వాత 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. సో 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు క్లాస్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ని డిఫైన్ చేస్తుంది కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, కారు. ఒక ఆబ్జెక్ట్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, సో మెథడ్స్ ఉంటాయి, అలానే ఆట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కార్ యొక్క ఆట్రిబ్యూట్స్ అయితే నేను ఇప్పుడు డిఫైన్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేనేం చేస్తాను అని అంటే, సో ఆట్రిబ్యూట్స్ని అయితే ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఆట్రిబ్యూట్ అన్న వేరియబుల్ అన్న రెండు సేమే అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనకు కార్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, సో కలర్ ఉంటుందా, సో కలర్ అనేది ఒక ఆట్రిబ్యూట్ అవుతుందా. అందుకోసం ఇక్కడ నేను కలర్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా బ్లాక్ కలర్ కార్ అనుకుందాము, అందుకోసం నేను బ్లాక్ అని ఇచ్చాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సో ప్రైస్ ఉంటుందా, అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్రాండ్ ఉంటుందా, ఏ బ్రాండ్ కార్ అని. అందుకోసం నేను ఇక్కడ బ్రాండ్ అని ఒక యాట్రిబ్యూట్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ బ్రాండ్ వచ్చేసరికి నేను BMW అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత కార్కి మనకు ప్రైస్ అయితే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రైస్ అని ఇంకొక యాట్రిబ్యూట్ని అయితే తీసుకుంటున్నాను. సో యాట్రిబ్యూట్స్ అన్న వేరియబుల్స్ అన్న రెండు సేమే, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్గా 80 lakhs అయితే తీసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ 80 lakhs అయితే ఎంటర్ చేశాను. చేసిన తర్వాత సో కార్కి మెథడ్స్ కూడా ఉంటాయి కదా, అంటే బిహేవియర్ కూడా ఉంటుంది కదా. కార్ని యూజ్ చేసేసుకుని మనము ఏం యాక్షన్ని పర్ఫామ్ చేయొచ్చు, డ్రైవ్ చేయొచ్చు కదా. అందుకోసం ఇక్కడ నేను డ్రైవ్ అనే ఒక మెథడ్ని అయితే డిక్లేర్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి డెఫ్ అని అయితే యూజ్ చేస్తాను. ఫంక్షన్ అన్న మెథడ్ అన్న రెండు సేమే అనమాట. మనం క్లాస్ లోపల యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ని ఇక్కడ మనం మెథడ్ అని కాల్ చేస్తాము. సో మనం నార్మల్గా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, డెఫ్ అనే కీవర్డ్తో కదా. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి డ్రైవ్ కాబట్టి ఇక్కడ నేను డ్రైవ్ అని ఇస్తున్నాను. డ్రైవ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా మనము ఒక పారామీటర్ని అయితే పాస్ చేయాలన్నమాట. ఆ పారామీటర్ వచ్చేసరికి సెల్ఫ్.
ఎందుకు అనంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఎప్పుడైనా ఒక క్లాస్ లోపల ఒక ఫంక్షన్‌ని మీరు క్రియేట్ చేసినట్లయితే కంపల్సరీగా మీరు సెల్ఫ్ అని ఒక ఆర్గ్యుమెంట్‌ని అయితే పాస్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తాను. ఐ యామ్ డ్రైవింగ్ ఏ కార్ అని. డ్రైవింగ్ అని రాస్తున్నాను. డ్రైవింగ్ ఏ అని రాశాను. రాసిన తర్వాత ఇక్కడ నేను కార్ బ్రాండ్‌ని అయితే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను బ్రాండ్ అని రాస్తాను. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఐ యామ్ డ్రైవింగ్ ఇక్కడ బ్రాండ్ BMW కాబట్టి ఐ యామ్ డ్రైవింగ్ ఏ BMW అని అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనము ఒక మెథడ్ని అయితే డిక్లేర్ అయితే చేస్తాము. సో ఈ క్లాస్లో మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్, కలరు, బ్రాండ్, ప్రైస్ అనేది ఈ డ్రైవ్ అనేది ఒక మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ అని ఎందుకు అని అంటామంటే సో మనం కార్ని యూజ్ చేసేసుకొని సమ్ యాక్షన్ అయితే పర్ఫామ్ చేస్తాము. అంటే డ్రైవింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ నేను దీన్ని మెథడ్ అని అంటున్నాను. ఈ విధంగా మనము క్లాస్ డెఫినేషన్ అయితే రాస్తామన్నమాట. సో ఇక ఈ క్లాస్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి లేకుంటే ఇన్వోక్ అవ్వాలి అని అంటే మనం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేయాలన్నమాట. వితౌట్ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మనకు ఇన్వోక్ అయితే అవ్వదు, ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అయితే మనము ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తామన్నమాట. ఇక్కడ నేను వచ్చేసరికి C1 అని ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ C1 అని ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈక్వల్ని యూజ్ చేసేసి క్లాస్ నేమ్ని అయితే రాయాలన్నమాట. రాసిన తర్వాత ఫాలోడ్ బై పారాంథసిస్ అన్నమాట. ఈ విధంగా మనం వచ్చేసరికి ఇలా C1 అని ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేస్తాము. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడే ఈ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఇన్వోక్ అయితే అవుతుంది. ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ అయితే చేస్తాము. అలానే ఈ విధంగా మనము ఫంక్షన్ డెఫినేషన్ అయితే రాస్తాము. అయితే ఇందులో ఉన్న అట్రిబ్యూట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాము. సో యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం యూజింగ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి కార్ యొక్క బ్రాండ్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు C1 కదా, అందుకోసం C1ని యూజ్ చేశాను. ఫాలోడ్ బై డాట్ని అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రాండ్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఈ బ్రాండ్ అనే యాట్రిబ్యూట్ని యాక్సెస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను బ్రాండ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇక్కడ రన్ చేసినట్లయితే మనకు BMW అని అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అలానే నేను నెక్స్ట్ వచ్చేసరికి కలర్ని కూడా ఇక్కడ యాక్సెస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. చేయాలి అని అంటే మనం వచ్చేసరికి ఆబ్జెక్ట్ నేమ్ దాని తర్వాత డాట్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత అట్రిబ్యూట్ నేమ్ అయితే ఇవ్వాలి కదా. నేనైతే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కలర్ కూడా ప్రింట్ అయితే అయ్యింది. ఈ విధంగా మనం వచ్చేసరికి యాక్సెస్ అయితే చేసుకుంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెథడ్ని ఏ విధంగా ఇన్వోక్ చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాము. సో ఇన్వోక్ చేయాలి అని అంటే నార్మల్గా మనము ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా, అలానే ఇక్కడ కూడా అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనము ఫంక్షన్ నేమ్ని అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి మెథడ్ నేమ్ని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే రాదు, ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఎందుకు అని అంటే డ్రైవ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ని అలానే మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అని అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని అయితే ఇవ్వలేదు, అందుకే మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసరికి ఆబ్జెక్ట్ని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ బ్రాండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఈ బ్రాండ్ అనే దాన్ని ఈ ఫంక్షన్లో డిక్లేర్ అయితే చేయలేదు కదా. మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే డిక్లేర్ అయితే చేసాము. అంటే క్లాస్ లోపల డిక్లేర్ చేసాము, బట్ మెథడ్ లోపల అయితే డిక్లేర్ అయితే చేయలేదు. సో ఈ సెల్ఫ్ అనే దాన్ని యూజ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఆ అట్రిబ్యూట్ని అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి సెల్ఫ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి డాట్ని అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రీవియస్ అవుట్పుట్ని అయితే ఇక్కడ క్లియర్ అయితే చేస్తున్నాను. క్లియర్ చేసిన తర్వాత రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, మనకి ఇప్పుడు ఐ ఆమ్ డ్రైవింగ్ ఏ BMW అని ఇక్కడ మనకు ప్రింట్ అయితే అయ్యింది. సో ఎందుకు ప్రింట్ అయ్యింది అని అంటే ఈ సెల్ఫ్ కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడైతే ప్రింట్ అయితే అయ్యింది. ఈ సెల్ఫ్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే టు యాక్సెస్ ద అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ అనమాట. ఏవైతే క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ లేకుంటే వేరియబుల్స్ ఉంటాయో వాటిని మనము ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ సెల్ఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అందుకోసమే నేను డిఫాల్ట్గా ఎప్పుడైనా మనం ఒక మెథడ్ని లేకుంటే ఒక ఫంక్షన్ని క్లాస్ లోపల డిక్లేర్ చేసేటప్పుడు సెల్ఫ్ని యూజ్ చేయాలి అని చెప్పాను. సో ఈ విధంగా మనం వచ్చేసరికి క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ని సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసుకొని మెథడ్లో అయితే యూజ్ చేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సో ఇందులో అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాము. ఇప్పుడు నేను BMW అని ఒక కార్ని అయితే ఇక్కడ
బ్లూ ప్రింట్ని యూజ్ చేసేసుకొని క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇంకొక కార్ని కూడా క్రియేట్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం C2 అని ఇంకొక ఆబ్జెక్ట్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సో నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను కలరు బ్రాండ్ యొక్క వాల్యూస్ అయితే చేంజ్ చేస్తాను. ఎందుకు అని అంటే 2 కార్స్ అనేవి సేమ్ ఉండవు కదా, అందుకోసం ఇక్కడ నేను C2 డాట్ ని యూజ్ చేసేసి సో యాట్రిబ్యూట్స్ కి అయితే న్యూగా వాల్యూస్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకోసం బ్రాండ్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ ని యూజ్ చేసేసి నేను ఇప్పుడు కొత్త బ్రాండ్ అయితే ఇస్తున్నాను. అందుకోసం ఇక్కడ రోల్స్ రాయ్స్ అని అయితే ఇస్తున్నాను. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ని కూడా నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. కార్ టు కలర్ వచ్చేసరికి నాకు వైట్ కావాలి. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి కార్ టు కలర్ యొక్క ఆట్రిబ్యూట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ వైట్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసరికి సో ఈ ఫంక్షన్ ని కార్ టు కి కూడా నేను యాక్సెస్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను, అంటే ఇన్వోక్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం మళ్ళీ నేను C2 అనే ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత సో మెథడ్ నేమ్ అయితే మనం యూజ్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ డ్రైవ్ అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇక్కడ రన్ చేసినట్లయితే మనకు ఐఆమ్ డ్రైవింగ్ ఏ BMW అలానే ఐఆమ్ డ్రైవింగ్ ఏ వైట్ అని వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ నేను బ్రాండ్ కి మళ్ళీ వైట్ అయితే అసైన్ చేశాను, ఇక్కడ కలర్ అని ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. మళ్ళీ రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐఆమ్ డ్రైవింగ్ ఏ రోల్స్ రాయ్స్ అని ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనము మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయితే చేస్తామన్నమాట సింగిల్ క్లాస్ కి అయితే. సో కార్ అనే క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ ని యూజ్ చేసేసుకొని, అంటే ఈ ఆట్రిబ్యూట్స్ ఈ మెథడ్స్ ని యూజ్ చేసేసుకొని నేను 2 కార్స్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ ని అలానే క్లాస్ ని అయితే క్రియేట్ అయితే చేస్తాము. ఈ విధంగా మనము యాక్సెస్ అయితే చేసుకుంటాము. సో వీటి మీద నేను నెక్స్ట్ వీడియోస్ లో కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఇందులో మనకు కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అలానే అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా ఉంటాయి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, వీటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఈ 15 డేస్ కోర్సులో నేను పైథాన్ బేసిక్స్ అన్నిటిని కూడా కంప్లీట్ అయితే చేశాను. సో ఈ కోర్స్ని యూజ్ చేసేసుకొని మీరు బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా సాల్వ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నేను వచ్చేసరికి అడ్వాన్స్డ్ కోర్స్ అని నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ అయితే చూడండి, మీరు ఇంకా మీ పైథాన్ స్కిల్స్ అయితే పెంచుకోవచ్చు, ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. సో అలానే నేను నెక్స్ట్ వీడియోస్లో మినీ ప్రాజెక్ట్స్ మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను. వీటన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.